అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడీజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం, కేసులు పెడతాం. వస్తే 29లో మేము అంతూ చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తాను, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతికి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన సినిమాలో డైలాగులు చెప్పండి. నేను కుతుకులు కోసేస్తాం, మెడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగ్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను. సింహం గెటింగ్ తీసుకుంది, మేము గెటింగ్ తీసుకోలేదు. ఇది సరదాగా ఉంటాయి, మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గెటింగ్ తీసుకుంటే దరిద్రంగా ఉంటుంది. స్నానం చేయకుండా, మట్టి కొట్టుకుంటా. అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వినండి మళ్ళీ అరవండి. మీ ఉత్సాహాన్ని కాదండి, మీరు వినండి. మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏమో బెదిరిస్తూ ఉన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకుని మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజంగా 11 సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణ ఇస్తాం. అంతేగాని మేము కుతుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుతుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పులకి మేము భయపడం. సో జల్ జీవన్ మిషన్కి 2019 నుంచి 2024కి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మనకి. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. అసలు మంగళగిరిలో ఒక పాపను, కృష్ణవేణి మంగళగిరి పాప, సోషల్ మీడియా పాప తీసుకొని పోయి, ఆడపాపను కూడా, ఆడ కూతురని కూడా చూడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు. ఇంకొక పాప సుధారాణి, ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు ఒకటి చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. చంద్రబాబుకి లేదు, అందరికీ ఏం తెలదా? చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి తెలుసా? వీళ్ళిద్దరూ ఓడిపోవటానికి గెలిపితే జగన్మోహన్ రెడ్డి గారు మేమేమైనా బచ్చగలమా? ఈ ప్రజలంతా అమాయకులా?
కాదండి, అసలు అంత పవన్ కళ్యాణ్కి అంత సీన్ ఉంటే ఆయనే ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా, మమ్మల్ని పెడతాం ఎందుకు? ఆయన అవ్వకుండా మళ్ళీ ఆడేవాడో పనికి మళ్ళీ ఈయన గుమ్మడి శత్రువు అంటే, ఈయనకి చంద్రబాబు గుమ్మడి శత్రువు అంటే, రాష్ట్ర ప్రజలందరూ గుమ్మడి శత్రువు అంటే. ఇప్పుడు 2 చోట్ల ఎమ్మెల్యేకి ఎవరి వాళ్ళని ఓడిపోయాడు పవన్ కళ్యాణ్? మంగళగిరిలో లోకేష్ ఎవరి వాళ్ళని ఓడిపోయాడు? 23 సీట్లకు చంద్రబాబు ఎవరి వాళ్ళని పరిమితం అయ్యాడు? మరి ఆయన ఉమ్మడి శత్రువే కదా నలుగురికి. ఆ నలుగురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనుకోవటం కామన్ కదా. కాకపోతే ఇది వీళ్ళ నలుగురు చేతిలో లేదు కదా. 3,50,00,000 మంది ఓటేసి డిసైడ్ చేస్తారు ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి, ఎవరు ప్రధానమంత్రి ఉండాలి, ఎవరు ప్రతిపక్ష నాయకుడు ఉండాలి, ఎవడు అసలు ఎమ్మెల్యే ఎక్కడ ఉండకూడదు అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు. నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మేమెవరు? మాకేమన్నా నాకు 1,00,000 ఓట్లు ఉన్నాయి, నేను ఒక కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళాడు ఒక్కగానే 1,00,000 పడిపోతాకి. లేదా పవన్ కళ్యాణ్కి ఏమన్నా 1,75,00,000 ఓట్లు ఉన్నాయా? ఈ నేను ఓడిస్తానని ఒక బటన్ నొక్కగానే వెళ్ళి 1,70,00,000 మంది ఓట్లు చంద్రబాబుకో లేదా ఇంకోటికో పడిపోతాకి. ఇవన్నీ ప్రజలు జోకర్ లాగా చూస్తారు. మనం ఇదేంటారు బాబు ఓటు వేయాల్సింది, మనం ఆడు ఓడిస్తానంటే ఏంటంటే ఆడికి ఒకటి ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది, నీకు ఒకటి ఉంటుంది. నా ఓటు ఎవరికి వేసిన గెలిపోవటంలో ఉంటుంది, ఒక ఓటు తేడా వస్తుంది. ఆడు 20,000 మెజార్టీ వచ్చేవాడికి 19,999 వస్తుంది, నువ్వు వేస్తే 20,000 వస్తుంది. భారతదేశం అంతా సోనియా గాంధీని చూసి గడగడలాడుతుంటే నాయకులందరూ కూడా ఆమెను ఒక ఆట ఆడించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఆట ఆడిచ్చే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఇంకా ఏ మగాడు పుట్ల. వాళ్ళు ఒకవేళ భ్రమపడుతున్నారేమో, మేము ఆట ఆడిస్తాం, మేము చక్కటి చిరునవ్వుతో ఈ రాష్ట్ర ప్రజలు మన్ననలు పొంది ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏదో ప్రశాంతంగా నవ్వుతున్నాళ్లే, కామ్గా ఉన్నాళ్లే, ఏమీ చేయలేళ్లే అనుకుంటున్నారేమో. గడగడలాడించి భారతదేశంలో చాలా మందిని గడగడలాడించి ఇది పోయించి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగనన్న. నువ్వు కాదు కదా, నువ్వు ఆ బాబు ఆ పులికేసి ఇంకా ఇంకెవరైనా కట్టకట్టుకుని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇది కూడా టచ్ కూడా చేయలేదు. పీకటం దేవుడు ఎరుగు, టచ్ కూడా చేయలేరు. కాబట్టి కేంద్రంతోనో ఇంకా లేకపోతే పాయికి ఐక్యరాజ్య సమితితోనో అంతర్జాతీయ వాళ్ళతోనో వీళ్లతోనో అందరితో కట్టకట్టుకొని రండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ పీకలేరు. మొన్నటి దాకా నడి రోడ్లో నిలబెడతా, వాళ్ళని నిలబెడతా, వీళ్ళని నిలబెడతా, వాళ్ళని నిలబెడతా, లాస్ట్ నడి రోడ్లో నిలబడేది మేము హైదరాబాద్కి పంపించబోతారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసుకుంటారు, ఖచ్చితంగా స్పష్టంగా ఉంది. ఏమీ పీకలేక, ఏమీ చేయలేక, నేను వస్తా, నేను ఊడ పెరగతా, నేనే పీకతా, వాడిని పెరగతా, వీడిని పెరగతా, వాడి తాట తెస్తా, వీళ్ళు తోలు తెస్తా, వీడిని పీకుతా, ఏమి చేయలేరురా మీరు ఎవరు తాట తీలేరు, మీరు ఎవరు తోలు తీలేరు. ఆఖరికి నా సావరంగా మీరు లాస్ట్ కి మీరు చేయగలిగేది ఏంటంటే ఏమి అరిచి గొంతు శ్వాస. ఈ పులికేసి బాబు, నువ్వు ఇంకా జ్యోతి, ఇంకా TV5, ఇంకా కట్ట చెత్త పేపర్లు ఈ అందరూ కూర్చున్నా కూడా ఎంట్రుకొని టచ్ చేయలేరు. పీకే దేవుడు ఎరుగు టచ్ కూడా చేయలేరు. ఎందుకు వేస్ట్ గా శ్వాస, మీ ఒంట్లో శ్రమ దండగా, ఆ వారానికి పెట్రోల్ దండగా, అది కూడా రాదు. వేస్ట్ చెప్తున్నా. ఆ బొక్క తప్ప పాపం ఆ కార్యకర్తలకి నా సారం కాస్తో కోస్తో అబ్బలో తండ్రులో ఆ పిల్ల బ్యాచ్కి పిల్లకాయలకి పాపం నా సారంగా ఏదో పాకెట్ మనీ డబ్బులు ఇచ్చుంటారు. అవి కానుక్కొని నా సావరంగా ఏమి కాకుండా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు బైక్ వేసుకుని పెట్రోల్ బొక్క, శ్వాస బొక్క, ఈ టైంలో ఉద్యోగాలు చేసుకోకుండా చదువు సంధ్యాలు వదిలిపోయి తిరిగేది బొక్క, అన్ని బొక్క తప్ప ఇంకా ఏమీ లేదు. ఎట్టాని హ్యాపీగా టైం పాస్ సినిమాలు మళ్ళీ చేసుకుంటున్నాడు. అతను సెటిల్ అయిపోతాడు. ఈ సైనికులు ఇంకొక సైనికులు ఈ వాళ్ళు మొత్తం ఫినిష్. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నేను విన్నాను. అమిత్ షాతో చెప్పి జగన్ ఒక ఆట ఆడిస్తానన్నాడు. పవన్ కళ్యాణ్ తను యాక్ట్ చేసిన బ్రో సినిమానే 4 ఆటలు ఆడించుకోలేకపోయాడు. ఇక జగన్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే జగన్ని ఆడించాలన్నా ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే అవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో అరటిపండు లాంటి పవన్ కళ్యాణ్ ఏం ఆడిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజల కోసం పార్టీ పెట్టల, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ పెట్టానని ఆయనే ఒప్పుకుంటున్నాడు. అలాంటి అజెండా లేని ఒక వ్యక్తికి ప్రజలు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా? సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు.
నీకు ఇంకా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు పడ్డారు. చేయని తప్పుకు జైలుకి కూడా వెళ్ళాడు. ఇటు చంద్రబాబు నాయుడు, అటు కాంగ్రెస్, బీజేపీ ఆడిన నాటకంలో. ఆయన ఎప్పుడూ కూడా ఆయన విసుక్కోకుండా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తన తండ్రి ఆశయాల్ని ముందుకు నడిపించాలి అన్న ధ్యేయంతో ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయన ప్రజల కష్టాలను చూసి విని వాళ్ళకి ఏం చేస్తానో చెప్పి భరోసా